హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రీడారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 13th వీక్కి సంబంధించిన నామినేషన్స్ అలాగే ఓటింగ్ చూద్దాం ఈ వీడియోలో. 7 కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లో ఉన్నారు. గౌతమ్, నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, విష్ణుప్రియ, అవినాష్, టేస్టీ తేజ. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉందో చూద్దాం. టాప్లో గౌతమ్ కృష్ణ 26% ఓటింగ్తో. గౌతమ్ కృష్ణకి టాప్ ఓటింగ్ అయితే వస్తుంది. నిన్న నాగార్జున గారు కూడా వాంటెడ్గా టార్గెట్ చేయడంతో గౌతమ్ కృష్ణ ఓటింగ్ పర్సెంటేజ్ అయితే ఇంకా పెరిగింది. సెకండ్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు 18% ఓటింగ్తో. నిఖిల్కి గౌతమ్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. 8% డిఫరెన్స్ అయితే ఉంది నిఖిల్కి గౌతమ్ కృష్ణ. ఇవి చాలా ఎర్లీ పోల్స్ కాబట్టి ఓటింగ్ ఇలా ఉంది, తర్వాత చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. థర్డ్ ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు 15% ఓటింగ్తో. పృథ్వీకి కూడా మంచి ఓటింగ్ అనే చెప్పాలి. ఇక ఫోర్త్ ప్లేస్లో ప్రేరణ ఉంది 12% ఓటింగ్తో. ప్రేరణ ఓటింగ్ పర్సెంటేజ్ అయితే పడిపోయింది. ఒకప్పుడు నామినేషన్లోకి వచ్చినప్పుడు 20sలో ఉండేది తన ఓటింగ్ పర్సెంటేజ్, కానీ ఇప్పుడైతే 12%తో ఉంది ప్రేరణ ఓటింగ్ పర్సెంట్. ప్రేరణ వాంటెడ్గా గౌతమ్ కృష్ణని, విష్ణుప్రియని ఇలా టార్గెట్ చేసినట్టు మాట్లాడడంతో తన ఓటింగ్ పర్సెంటేజ్ అయితే పడిపోయింది. ఫిఫ్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 12% ఓటింగ్తో. విష్ణుప్రియకు కూడా ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువే అని చెప్పాలి తనకున్న ఫ్యాన్ బేస్తో. ఇక సిక్స్త్ ప్లేస్లో అవినాష్ ఉన్నాడు 10% ఓటింగ్తో. అవినాష్కి కూడా తక్కువ ఓటింగ్ అనే చెప్పాలి. అవినాష్ ఎక్కువ నామినేషన్లోకి రాకపోవడంతో అవినాష్కి తక్కువ ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయింది. ఎప్పుడూ నామినేషన్లోకి వస్తూ ఉండే వాళ్ళకే ఎక్కువ ఫ్యాన్స్ అయితే కనెక్ట్ అవుతూ ఉంటారు. సో అలా అవినాష్కి తక్కువ ఓటింగ్ అయితే ఉంది. ఇక లాస్ట్లో 7th ప్లేస్లో టేస్టీ తేజ ఉన్నాడు 3% ఓటింగ్తో. క్లియర్ కట్గా టేస్టీ తేజకే లీస్ట్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. టేస్టీ తేజకి మిగిలిన 6 కంటెస్టెంట్స్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. 7 to 8% డిఫరెన్స్ అయితే ఉంది వాళ్ళకి, టేస్టీ తేజకి. ఇవి చాలా ఎర్లీ పోల్స్, తర్వాత ఓటింగ్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. ఈరోజు లైవ్లో అలాగే నైట్ ఎపిసోడ్లో నామినేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. నైట్ 10:30 తర్వాత ఓటింగ్ లైన్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. నామినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోగానే టికెట్ టు ఫినాలేకి సంబంధించిన టాస్క్లు అయితే జరుగుతాయి. టికెట్ టు ఫినాలే టాస్క్లకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అదే పాత సీజన్ల కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి టికెట్ టు ఫినాలే టాస్క్ కండక్ట్ చేపిస్తారనే న్యూస్ అయితే వచ్చింది. చూడాలి మరి ఎంతవరకు నిజమవుతుందో. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎర్లీ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.